ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో నేను చెప్పగలిగింది ఒకటే, దేవుడు చేసినటువంటి మేళ్లను ఎన్నడూ మర్చిపోవడం కాదు, కానీ అది మొదలుకొని కుటుంబం అంతా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆ బ్రతికినప్పుడే ఆయన చేసిన మేలులకు కొద్దిగైనా నీవు ప్రతిఫలం ఇచ్చినట్లు. ఇవ్వలేవు, ఆయనకి ప్రతిఫలంగా నీవేమి ఇవ్వలేవు, కానీ ఆయన సన్నిధిలో గడపమని కోరుకుంటాడు దేవుడు. నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలందరినీ అది చేయండి. దేవుడు మీ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నీ కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో నేను చెప్పగలిగింది ఒకటే, దేవుడు చేసినటువంటి మేళ్లను ఎన్నడూ మర్చిపోవడం కాదు, కానీ అది మొదలుకొని కుటుంబం అంతా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆ బ్రతికినప్పుడే ఆయన చేసిన మేలులకు కొద్దిగైనా నీవు ప్రతిఫలం ఇచ్చినట్లు. ఇవ్వలేవు, ఆయనకి ప్రతిఫలంగా నీవేమి ఇవ్వలేవు, కానీ ఆయన సన్నిధిలో గడపమని కోరుకుంటాడు దేవుడు. నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలందరినీ అది చేయండి. దేవుడు మీ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నీ కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి.